హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతుందండి. 4,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది. ఇక అందరు రైతులకు జమ చేస్తారా, లేకపోతే కొంతమంది రైతులకి ఈ డబ్బులు అనేది జమ అవుతుందా, ఇక ఏ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తారు, ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వారికి డబ్బులు వేస్తారనే సమాచారాన్ని ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అప్లై చేసుకుని అర్హత పొందారో అటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లోకి 4,000 రూపాయలనైతే వేయబోతుందండి. ఇక ఈ 4,000 రూపాయలు ఎందుకు వేస్తున్నారు, ఎవరికి వేస్తున్నారు అనేది చూస్తే, గతంలో ఎవరైనా సరే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు ఇంకా జమ కాకుండా ఉంటే, అంటే గతంలో ఏదైనా కారణాల చేత ఈకేవైసీ చేసుకోకపోవడం వలన, లేకపోతే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకపోవడం వలన, ఇలా అనేక రకాల కారణాల చేత మీకు డబ్బులు అనేది పడకుండా ఉంటే అటువంటి రైతులందరూ కూడా వెంటనే కూడా అప్లై చేసుకోవడం జరిగింది. అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు సంక్రాంతి కానుకగా పెండింగ్ డబ్బులు అండి. ఇది గతంలో డబ్బులు పడిన వారికి కాదు, ఇప్పుడు కొత్తగా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే, అలాగే కొత్తగా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉంటే వారందరికీ కూడా ఒకేసారి 4,000 రూపాయలను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది, 2 విడతల డబ్బులను. అలాగే ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 15 విడతల డబ్బులు అయితే జమ అయింది. ఇక 14, 15 విడతల డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారికి డబ్బులు అయితే వేస్తూ ఉంది. అలాగే 16 విడత డబ్బులు కూడా మనకు సంక్రాంతి తర్వాత ఈ 16 విడత డబ్బులు కూడా మనకు జమ చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి.